మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చేయందా అందాల చందమామ అతనే దిగి వస్తాడు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు కోపిష్టి కళ్ళల్లో కురివి మంటల్లో గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.
క్వశ్చన్ ఆన్సర్స్ లో 3 క్వశ్చన్స్ చెప్పాను కదా. అనితక్క విన్ అయింది 3 క్వశ్చన్లలో. ఇలాంటి ప్లీజ్ క్లాప్స్ కొట్టండి, ఏం కాదు. మైక్ అది మైదాన్ ఉన్నా కూడా. వైశ్య భవనంలో మనందరము గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ గోరింటాకు అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం? మనకు గౌరీ మాత అంటే అందరికీ చేసుకునే అమ్మ. ఆ గౌరీ మాత చిన్నప్పుడు గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు తెంపుతుంటే అప్పుడు గౌరీ మాత ఎల్లగా ఆమె దగ్గర రక్తం కాడుతున్నాడు. ముందు నుంచి రక్తం కాడి కింద పడితే ఆ ఆకుతోని చల్లగా చేసుకొని ఆ అమ్మవారు అందరికీ అప్పుడు ఆశీర్వదిస్తారన్నట్టు. గోరింటాకు ఎవరైతే పెట్టుకున్నారో చల్లని చేతులతోని అందరూ పిల్ల పాపలతోని చల్లగుండి ఇప్పుడు వచ్చే అంటు వ్యాధులు ఇవేమి రాకుండా మనకు అమ్మవారు ఆశీర్వదించుతారు. కాబట్టి మనందరం గోరింటాకులు ఆశీర్వాదంలో పెట్టుకుంటాము. కాబట్టి ఈరోజు వైశ్య భవనంలో అంగరంగ వైభవంగా మహిళలందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ జై భారత్. ఈరోజు ఆర్యవైశ్య మహిళ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయంలో గోరింటాకు సంబరాలు జరుపుతున్నాము. గోరింటాకు అందరికీ తెలుసు, కాకపోతే వేడి మార్చిలో అప్పుడు చాలా వేడి ఉంటుంది కదా. ఆషాఢ మాసంలో ఒకటేసారి చల్లదనానికి ఆ వేడికి చల్లదనానికి చల్లగా ఉండాలని అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. వేడిపోవాలని సైంటిఫిక్గా శాస్త్రంగా అంతా గోరింటాకు పెట్టుకుంటే అందరూ చల్లగా ఉంటారని నమ్మకం. జై వాసవి. జై వాసవి. పట్టణ ఆర్యవైశ్య జరుపుకోవడం జరిగింది. ఈ ఆషాఢ మాసం అనేది చాలా గొప్ప, మహిళలందరికీ చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు జరుపుకోవడం మహిళలందరికీ చాలా విశేషమైనది. గోరింటాకు అనేది గోరింటాకు అనే పేరు ఎలా వచ్చింది అంటే గౌరీ ఇండియాకు అని అన్నవాడి మనకి గోరింటాకు అనే పేరు వచ్చింది. ఈ గోరింటాకు అనేది మహిళలందరికీ చాలా ఇష్టంగా మహిళలందరూ కూడా గోరింటాకు సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. అసలు ఈ గోరింటాకు సంబరాలు